చూడండి పిల్లలు, ఈరోజు మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో సెకండ్ ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాము. అందులో ఫస్ట్ క్వశ్చన్. పిల్లలు వీటిలో క్వశ్చన్ని ఎంత అర్థం చేసుకుంటే ఆన్సర్ మనం అంత ఈజీగా చేయొచ్చు. అసలు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేది చాలా ఈజీ చాప్టరు, కానీ క్వశ్చన్ని కొంచెం అర్థం చేసుకోవాలి. గో టు ద ప్రాబ్లమ్. ఇప్పుడు చూడండి ఒకసారి. ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ 2 పర్సన్స్. ఫస్ట్ పాయింట్ ఏంటి? ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ 2 పర్సన్స్. ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. సపోజ్ ఒకళ్ళు నేను, ఇంకొకళ్ళు నువ్వు అనుకో చిన్న. మన ఇద్దరం ఉన్నాం కదా, మన ఇద్దరు ఇన్కమ్స్ 9:7 రేషియోలో ఉన్నాయి. అంటే నా ఇన్కమ్ ఎంత? 9x. నీ ఇన్కమ్ ఎంత అవుతుంది? 7x. అండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్. అంటే ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? మన ఖర్చులు 4:3. అంటే ఇప్పుడు నేను ఎంత ఖర్చు పెడుతున్నాను? 4x. నువ్వెంత ఖర్చు పెడుతున్నావు? 3x. ఓకే. ఈచ్ ఆఫ్ దెమ్ మేనేజ్ టు సేవ్ 2000. నేను 9x శాలరీ వస్తున్నా, నాకు నీకు 7x శాలరీ వస్తున్నా. ఇద్దరం కూడా ఎంత సేవ్ చేస్తున్నామని చెప్పు చిన్న? 2000. నేను 2000 సేవ్ చేస్తున్నాను, నువ్వు 2000 సేవ్ చేస్తున్నావు. ఇప్పుడు పర్ మంత్కి మనం అంత సేవ్ చేస్తుంటే ఫైండ్ దేర్ మంత్లీ ఇన్కమ్. ఇప్పుడు నా ఇన్కమ్ ఎంత, నీ ఇన్కమ్ ఎంత అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇంత ఈజీగా క్వశ్చన్ ఎంత ఈజీగా అర్థమైందో అంతే ఈజీగా ఆన్సర్ కూడా చేద్దాం. చూడు, ఇచ్చింది క్వశ్చన్లో ఇచ్చిందే నీట్గా గివెన్ డేటా నీట్గా ప్రజెంట్ చేయాలి. అర్థమవుతుందా? ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ 2 పర్సన్స్ ఎంత? 9:7. అంటే దాని మీనింగ్ ఏంటి? లెట్ దేర్ ఇన్కమ్స్ ఆర్ 9x అండ్ 7x. అంటే ఇది నా ఇన్కము, ఇది నీ ఇన్కము. ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 2 పర్సన్స్ ఎంత? 4:3. అంటే ఏంటి దాని మీనింగ్? లెట్ దేర్ ఎక్స్పెండిచర్ ఆర్ 4y అండ్ 3y. ఎక్స్ అనేది ఇన్కము, వై అనేది మన ఖర్చులు కదా. చూడు, సేవింగ్స్ అంటే ఏంటి మీనింగ్ ఏంటి చెప్పండి. అసలు సేవింగ్స్ అంటే మనకు వచ్చిన ఇన్కమ్లోంచి మన ఖర్చులన్నీ పోని మిగిలిన డబ్బులు. అంటే ఇక్కడ సేవింగ్స్ ఈక్వల్ టు ఇన్కమ్స్ మైనస్ ఎక్స్పెండిచర్స్. ద సేవింగ్స్ ఆఫ్ ఫస్ట్ పర్సన్ ఈక్వల్ టు 2000. అంటే ఎంత? ఇది 9x మైనస్ 4y ఈక్వల్ టు 2000. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ చూడు, ద సేవింగ్స్ ఆఫ్ సెకండ్ పర్సన్ అంటే నువ్వు. ఇదంతా 7x మైనస్ 3y ఈక్వల్ టు 2000. మీకు అర్థమవుతుంది కదా? రైట్. చూడండి, ఇప్పుడు ఈక్వేషన్ ఇక్కడ 9 ఉంది. ఎప్పుడు మనం ఎక్స్తో చేసామని చెప్తున్నాను కదా, దీని కోఎఫిషియంట్తో దీన్ని కోఎఫిషియంట్తో దీన్ని మల్టిప్లై చేసామంటున్నా. బట్ ఇక్కడ 2000 బిగ్గెస్ట్ నెంబర్స్లో ఉంది. అలానే ఇది 9, ఇది 7. 9, 7 ఈ 2 టేబుల్స్ కంటే 4, 3 ఇవి చిన్నవి కదా, కొంచెం ఈజీగా మనం చేయగలం. లేదు 9, 7తో చేసినా సరే మనకు ఆన్సర్ వస్తుంది, కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనుకుంటే. బట్ 4, 3 చిన్న నెంబర్స్ కదా, వైని ఎలిమినేట్ చేద్దాం. రైట్, అర్థమవుతుందా? వైని ఎలిమినేట్ చేయడం కోసం 4 కదా, ఇది 3 టేబుల్తో ఈక్వేషన్ 1ని మల్టిప్లై చేయండి. 4 టేబుల్తో ఈక్వేషన్ నెంబర్ 2ని మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది చూడండి, మనకి 1 × 3 ఏమవుతుంది? 27x మైనస్ 12y ఈక్వల్ టు 6000. అలానే సెకండ్ ఈక్వేషన్ 4తో మల్టిప్లై చేస్తే 28x మైనస్ 12y ఈక్వల్ టు 8000. రైట్, చూడండి ఇప్పుడు దీన్ని 1 and 2ని సాల్వ్ చేద్దాం. చూడండి పిల్లలు, ఈక్వేషన్ 3 మైనస్ 4. మైనస్ ఎందుకు చేసాము? ఎందుకంటే ఆ రెండింటికి సైన్స్ సేమ్ ఉన్నాయి. మైనస్ చేసినప్పుడు మనం సెకండ్ ఈక్వేషన్స్కి సైన్స్ అనేవి చేంజ్ చేస్తాం కాబట్టి. ఇక్కడ చూడు చిన్న, 27x మైనస్ 28x అంటే మైనస్ x. 12y క్యాన్సిల్ అయిపోతుంది. 6000 మైనస్ 8000 మైనస్ 2000. మైనస్ క్యాన్సిల్ అయిపోతే నీకు ఎంత? x ఈక్వల్ టు 20,000. రైట్, అర్థమైంది. ఇప్పుడు x వాల్యూని ఈక్వేషన్ 1లో రాద్దాం. 9x మైనస్ 4y ఈక్వల్ టు 2000. 9 × 2000 మైనస్ 4y ఈక్వల్ టు 2000. 9 2s are 18,000 minus 4y equal to 2,000 minus 4y equal to 2,000 minus 18,000. ఎంత ఇది? మైనస్ 16,000. మైనస్ క్యాన్సిల్. y ఈక్వల్ టు 16,000/4. ఎంత అవుతుంది? y ఈక్వల్ టు 4,000. కానీ మనల్ని క్వశ్చన్లో ఏమడిగాడు? వాళ్ళ ఇన్కమ్స్ ఎంత అని అడిగాడు. మనం ఇన్కమ్స్ కదా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ పర్సన్ అంటే ఇప్పుడు నా ఇన్కమ్ అనుకున్నాం కదా, నా ఇన్కమ్ ఎంత? 9x. అంటే ఎంత ఇది? 9 × 2000. x వాల్యూ 2000 కదా. ఇప్పుడు సెకండ్ పర్సన్ నువ్వు, నీదెంత వస్తుంది? 7 × x అంటే ఎంత? 7 2s are 14,000. పిల్లలు, ఈ సమ్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక కామెంట్ సెక్షన్లో కానీ డిస్ప్లే మీద నా నెంబర్ ఉంటుంది, వాట్సాప్లో పెట్టినా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా క్లారిటీగా.